నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తి స్వరూపుడు అపర దత్తాత్రేయ స్వామి అవతార అంశగా సంభావింపబడే శ్రీ సాయినాథుడు అందరినీ రక్షించే కరుణా సింధువు. అభయమిస్తూ కుల మత ప్రాంత జాతులకు అతీతంగా అందరినీ సర్వవేళలా కాపాడే కారుణ్యమూర్తిగా ఆయన ఖ్యాతిగాంచాడు. అటువంటి దివ్య పురుషుడు కొలువు తీరిన మందిరం వివిధ దేవతామూర్తులకు ఆవాస స్థలమై విశాఖపట్నంలోని సీతమ్మధారలో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాలు నమస్తే భగవాన్ దేవా శ్రీ సాయిబాబా జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అని ఆర్తిగా వేడుకుంటే సర్వకామ్యాలు నెరవేర్చే సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబా. సమైక్యతా భావాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఆయన. గురువుకు అసలు సిసలైన నిర్వచనం శ్రీ సాయిబాబా. మనలోని మంచితనమే మనల్ని సదా కాపాడుతుందని, మనలోని చెడే మనల్ని నాశనం చేస్తుందని చెప్పిన మహనీయుడు సాయిబాబా. శ్రీ సాయిబాబా దత్తాత్రేయ స్వామి అవతార అంశగా జన్మించిన కారణ జన్ముడు. శ్రద్ధ సబోరీలే సర్వశ్రేష్టమని ప్రవచించిన సద్గురువుగా ఖ్యాతికెక్కాడు. సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని చాటి చెప్పి ధర్మ మార్గంలో పయనించమని సందేశమిచ్చాడు. ఇప్పటికీ బాబా మహాసమాధి చెంది ఎన్నో సంవత్సరాలైనప్పటికీ బాబా అందించిన సూక్తులు, సందేశాలు చిరస్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా వెలుగొందుతున్నాయి. అటువంటి దివ్యావతారమూర్తి కొలువు తీరిన మందిరం విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతంలో నెలకొని ఉంది. సంవత్సరం మే 10వ తేదీన సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ లేఅవుట్ మున్సిపాలిటీ వారు ఇచ్చిన పార్కు స్థలంలో కొద్దిమంది ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ ఆలయానికి శంకుస్థాపన కావించబడింది. భక్తుల వదాన్యుల విరాళాలతో శ్రీ మహాగణపతి, సాయిబాబా, భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. శ్రీ మహాగణపతి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర, శ్రీ అయ్యప్ప, శ్రీ సాయిబాబా దేవాలయాల సముదాయంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. శరణం సాయినాథ శరణం సాయిబాబా శరణం సాయినాథ శరణం. మానవ రూపంలో అవతరించిన దివ్య దేవతామూర్తి సాయి మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొల్పడానికే సాయి మానవ రూపాన అవతరించాడు. సాయి భావం సజీవం, విశ్వవ్యాప్త భక్తి భావన మాధుర్యం. ఆ సాయి దివ్య లీలా తరంగిణిలో మనము కూడా మునిగి మునకలేద్దాం. సాయి భక్తిని ఆస్వాదిద్దాం. శ్రీ మాదిరాజు రామ్ గోపాల్, శ్రీ మోహనస్వామి గార్ల ఆధ్వర్యంలో శ్రీ టి సుబ్బిరామిరెడ్డి గారి చేతుల మీదుగా సాయిబాబా స్పిరిచువల్ సెంటర్గా శంకుస్థాపన కావించబడింది ఈ మందిరానికి. రహదారికి సమీపాన్నే ఉన్న ఈ ఆలయం నిత్యం వచ్చిపోయే భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. వర్ణరంజిత కట్టడాలతో వైవిధ్యభరితమైన ఆలయ ప్రవేశ ద్వారంతో భక్తుల చూపుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ఏ ఆలయంలోనూ కనపడని విధంగా ఈ ఆలయ ప్రవేశ ద్వారం రాజగోపురం పైభాగాన మలచిన దేవతా ప్రతిమలు కడు రమణీయంగా గోచరమవుతాయి.
తలచినా తరించుతామని. సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ ప్రవచించిన సద్గురువు సాయినాథుడు. ఆయన సర్వాంతర్యామి, గురువులకు అసలు సిసలైన అర్థం చెప్పిన మహనీయుడు. సర్వ మతాల సారం ఒక్కటేనని తన బోధనల ద్వారా తేటతల్లం చేశాడు. ఆ సద్గురువు ఈ దివ్య ప్రదేశంలో చిన్మయ చిదానంద భరితుడై తేజరెల్లుతుంటాడు. ఆ దివ్యమంగళమూర్తి దర్శనం చేసుకుని మనము పావనమవుదాం రండి. సీతమ్మధారలో నెలకొని ఉన్న ఈ ఆలయ ప్రధాన మందిరంలో పుష్పహారాల మధ్య శ్రీ సాయినాథుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. మనుజుల నాస్తిక భావాన్ని కందులతోనే కాంచి ఆస్తిక పదమును చేర్చేలే నీదు వచనములే. జీవరాశులన్నిటిని నడిపించు శక్తి నీదే. లోకమందు ప్రతి జీవి మదిలోని తలపు నీకెరుకే. సాటి లేని యోగాల ఘనయోగి రాజు నీవేగా. తేరి చూడ ఎల్లెడల ఇలాగో చరించు నీ లీల. సాయి దర్శనం కోసం పరితపించని వారంటూ ఎవరూ ఉండరు. సాయి పాదార విందాలను ఒక్కసారి స్పర్శించి తమ జన్మ ధన్యమైపోయిందన్నట్లుగా భక్తులు సదా భావిస్తారు. విశాఖపట్నం సీతమ్మధారలోని శ్రీ సాయి సన్నిధానం ప్రతినిత్యం ఉత్సవ శోభ సంతరించుకుంటుంది. ప్రతి గురువారం విశేష పూజలతో, అర్చనలతో, భక్తుల సందడితో ఈ మందిరం నూతన కాంతుల్ని సంతరించుకుంటుంది. షిరిడీలో వలె ప్రతినిత్యం 4 హారతులు పూజా పరంపర కొనసాగుతుంది. షేజ్ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, కాకడ హారతిని సాయిబాబాకి సభక్తికంగా సమర్పిస్తారు. సర్వాభిష్ట ప్రదాయకుడైన శ్రీ సాయినాథుడి మందిరమంతా గురువారం రోజున భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని సాయిబాబాని వేణోళ్లా కొనియాడతారు, ప్రార్థిస్తారు. ఈ దేవాలయానికి పడమటి భాగాన ద్వారకామాయి కనిపిస్తుంటుంది. మోహన రూపావో సాయి నీ పదరజమే సోకి చేదగువే ప్రేమారేలే తీపి తరువువలే. నీటితోన దీపములు వెలిగించి కనులను తెరిచితివే. దీర్ఘకాల వ్యాధులనే పరచేత. మనశ్శాంతి ఉన్నప్పుడే వ్యక్తి సర్వతోముఖ వికాసం సాధ్యమవుతుందని సాయి సందేశమిచ్చారు. వ్యక్తి మానసిక ప్రశాంతతే అభివృద్ధికి సోపానమని సద్గురు ఉవాచ. ఏకం సత్విప్రా బహుధా వదంతి అన్న వేదవాక్కులకు అక్షరాల సాయి సూక్తి సుధ వర్తిస్తుంది. ఆ మహనీయ యోగి పొంగవుడు కొలువు తీరిన కోవెల వివిధ ఉపాలయాలకు కూడా చక్కటి లోగిలి. సీతమ్మధార సాయి సన్నిధానంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ దేవతా మందిరాలు సాయి మంటపం చుట్టూ పరివేష్టితమై ఉన్నాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీదేవి అమ్మవారు, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ పర్వతవర్ధిని అమ్మవారు, శ్రీ సంతోషిమాత, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ దుర్గాదేవి, శ్రీ కుమారస్వామి, కాలభైరవ స్వామి, ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి నవగ్రహ మందిరాలు ఇక్కడ అలరారుతున్నాయి.
తన యోగశక్తితో ప్రజ్వలింపచేసిన అగ్ని పవిత్ర ధునిగా ప్రతి సాయి మందిరాన నెలకొని ఉంటుంది. అదే తీరులో ఈ విశాఖ సీతమ్మధార సాయి మందిరాన కూడా ఏర్పాటు చేశారు. సాయి యోగశక్తి జనిత ధుని, ఆ ధుని కట్టడం ఇక్కడ చక్కటి కళాత్మకతతో శోభిల్లుతూ ఉంటుంది. సాయి మందిరంలో పవిత్ర ధుని నెలకొని ఉంది. తమ జన్మజన్మల పాపాలు పటాపంచలు కావాలని ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. సర్వకాల సర్వావస్థలలోనూ తమను చల్లగా కాపాడమని ఆ బాబాను శరణు వేడుతారు. ఎందరో వదాన్యులు, దాతలు, భక్తులు స్వయం సంకల్పితులై విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతంలో సాయి మందిర ఆవిర్భావానికి కారణమయ్యారు. ఆ సాయిబాబా దివ్యాశీస్సులు వారందరిపై ప్రసరించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. అక్షర సత్యాలైన సద్గురువు సాయినాథుడి సందేశం అందుకుని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుంది. నమ్మిన సిద్ధాంతాన్ని పాటించినవాడు మనీషిగా వెలుగొందుతాడు. ఈ సాయి దివ్య సందేశామృతాన్ని మనము ఆస్వాదిద్దాం. ఆ సాయి కృపకు మనము పాత్రులవుదాం.